స్టాక్ మార్కెట్లో రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా క్షీణించింది. $1తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. 90.12 వద్ద ట్రేడ్ అయింది. రూపాయి డబాల్తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, డాలర్ బలోపేతాలే రూపాయి క్షీణించడానికి కారణమని ఆర్థిక విశ్లేషకులు కృష్ణారెడ్డి చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు పెరుగుతుండడానికి ఆ దేశం విధిస్తున్న టారిఫ్స్ వల్లే అంటున్నారు. ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గిస్తేనే రూపాయి మారకం విలువ మారే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన. బలమైన ఆర్థిక వ్యవస్థలో రూపాయి మారకం రేటు డాలర్తో బలహీన పడుతూ ఉండటం, చాలా గరిష్ట స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవటం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో డాలర్ యొక్క విలువ పడిపోవడానికి ప్రధాన కారణం చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాలర్కు డిమాండ్ పెరుగుతూ వస్తుంది. అమెరికా తమ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం టారిఫ్లతో పాటు అనేక రకాలైన ఎత్తుగడలతో ఆ దేశం యొక్క ఆర్థికాన్ని పునరుజ్జీవనం చేసుకోవడం కోసం చేస్తున్న ఎత్తుగడలు కొంతమేరకు సఫలీకృతించి అమెరికాలో ఉన్నటువంటి డాలర్లను డిమాండ్ పెరుగుతూ వస్తుంది. భారత్కు పెట్టుబడులు కొంత సన్నగిల్లుతూ ఉండడం, అమెరికాకు పెట్టుబడులు ప్రవాహం పెరుగుతూ ఉండటం, అదేవిధంగా అమెరికా ఆర్థికంగా మరింత బలోపేతం చేసుకునే చర్యలు డాలర్ యొక్క డిమాండ్కు ప్రధానంగా ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఒక దేశ కరెన్సీ మరొక దేశంతో విలువను కోల్పోతున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి లేదా భారత ప్రభుత్వం కానీ కొన్ని చర్యలను చేపట్టాలి.